నమస్కారం గురుగారు. నమస్కారం చెప్పమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి శివుని అనుగ్రహం తొందరగా పొందాలంటే అసలు శివునికి ఏ అభిషేకం చేస్తే మంచిదంటారు? అడిగిన ప్రశ్న కొంచెం వ్యత్యాసంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. చాలామంది గురువులు గతంలో, చాలామంది సాధువులు పలు విధమైన ప్రశ్నలు దీంట్లో చెప్పారు జవాబులు. అంటే ఒక భగవంతుడి ఆరాధన ఏ విధముగా చేయవలెను హ్మ్. అంటే మీరు అన్న దాంట్లో శివుడు అంతిమం కాబట్టి ఆయన గారిని గెలిచే ప్రయత్నం ఎంతవరకు మనం తొందరగా చేయవచ్చు మనకి దాంట్లో సాధ్యమవుతుందంటారండి? కాని పని. శివుడి యొక్క లింగాన్ని పూజించడం అనేది ఏంటంటే అమ్మా, మన ఈ భూలోకంలో ఆయన గారు నన్ను పూజించడం కంటే ముందు నా రూపాన్ని అంటే లింగాన్ని పూజించాలి అనేది శాస్త్ర గ్రంథాల్లో కొంచెం వక్రీకరించి రాయబడింది. హ్మ్. నలంద విశ్వవిద్యాలయంలో 1937లో అమ్మ 30,000 గ్రంథాలు మన దగ్గర కాల్చబడ్డాయి. అందులో కొన్ని తాళపత్రాలు మన గురించి, మన ఆధీనంలో భగవంతుడిని ఏ విధంగా చేరితే మార్గాలు అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏ విధమైన స్మరణ చేసుకోవాలి, మన శరీరానికి నియమ నిబంధనలని కొన్ని తాళపత్రాల్లో పొందుపరచబడి ఉండే ఒకప్పుడు. నందనంద విశ్వవిద్యాలయం అనేటమ్మా ఒకప్పుడు భూమండలం మొత్తంలో ఒకే విశ్వవిద్యాలయం, అంటే వేదాన్ని చెప్పే ఒక పాఠశాల లాగా. కొన్ని అక్కడి నుంచి కాలిపోయి కొంతమంది కొన్ని దండయాత్రలు చేసి వాటిని కాల్చేశారు. మీరన్న శివుడిని ఏ విధముగా చేరాలి అన్న ఆ యొక్క ప్రశ్న, శివుడిని దేవాది దేవతలే చూడరు. మానవ శరీరం ఎత్తిన మానవులు చూడాలి అని అంటే మీరు అన్నట్టుగా ఏ విధమైన పరీక్ష దాటాలి. నిజమేగా తల్లి? శివుడు ఏంటంటమ్మా ఎక్కువ శాతంగా చూడండి, ఆయనని ఫస్ట్ మనం కొంచెం వర్ణనాతీతంగా మాట్లాడదాం. విభూది రాసుకొని శ్మశానంలో ఉంటాడు, చాలా సింపుల్ కనబడతాడు. ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొనే ఉంటాడు. మిగతా ఏ దేవుళ్ళకి చూసినా పెద్ద పెద్ద హోమాలు, హారతిలు, తర్వాత ఒళ్ళంతా అలంకరణలు చేసుకొని ముందుకెళ్తారు. ఈయన గారికి ఎలా కనపడడు? ఎంత నీవు వివరించినా కూడా ఆయన లింగాన్ని మాత్రమే అలంకరించాలి. ఇంకా నువ్వు మిగతా ఆయన శరీరం అనేది ఫుల్గా అలంకరించినట్టుగా చాలా తక్కువ శాతంగా ఉంటాయి మనకు విగ్రహారాధనలో. కాబట్టి ఏంటంటమ్మా, ఒక లింగాన్ని ఎంత అలంకరించినా కూడా శివలింగమే అవుతుంది, కానీ శివుడి విగ్రహం కాదు కదా అది. కాబట్టి ఇతిహాస పురాణాలలో ఏమి రాసిందన్నట్టమ్మా, శివుడిని ఆరాధించడం అనేది మనసుతోని తప్పితే విగ్రహ రూపాన్ని ఆరాధించడం అనేది చేయకూడదు. ముల్లోకాధిపతి చూడమ్మ ముగ్గురు ఉంటారు, బ్రహ్మ, విష్ణు, తర్వాత పరమేశ్వరుడు. అయితే దేవాది దేవతల్లో ఈయన గారు గొప్ప, ఆయన గారు గొప్ప అనేది ఎక్కడ రాసి లేదు. గొప్ప అని నిర్ణయం చేసుకుంది మానవ శరీరాలు మాత్రమే. ఎవరికైతే జననం మరియు ఏదైతే మరణం లేదో ఆయన్నే గొప్ప. మీకు ఎవరైనా అడిగారే అనుకోండి రేపటి రోజు మీ శివుడి గొప్ప ఏంటి, మీ హిందుత్వం గొప్ప ఏంటి అంటే ఏమో మనం కొన్ని అడుగుతాం. ఫలానా అఫాస్టపీ, ఫలానా అఫాస్టపీ అంటే ఈ రోజు పుట్టారు వీళ్ళు, ఈ రోజు కాలం చేశారు, ఈ మధ్యలో ఇన్ని రాశారు అంటాం. అన్ని దేవతల డేట్స్ ఉన్నాయి, ఈయన గారిది డేట్ లేదు. కాబట్టి ఈయన గొప్ప అని చెప్పడానికి అది ఒకటే చిన్న లైన్ అంతే, సెంటెన్స్. హిందూయిజంకి ఒకటే సెంటెన్స్ ఏంటంటే జననం లేదు, మరణం లేదు ఇంతవరకు. ఎందుకంటే ఎన్నో యుగాలు గడిచాయి కదమ్మా. ఒకప్పుడు విష్ణు వారాహమూర్తి లాగా రూపాన్ని ఎత్తేసి కాలం చేశాడు, తర్వాత నారసింహుడు రూపం ఎత్తేసేసి ఒక సమయానికి ఆయన అక్కడికి ఆగిపోయాడు. శ్రీకృష్ణ రూపానికి ఒక విలువ వచ్చేసి ఆగిపోయారు. శ్రీరాముడి అవతారం ఎత్తేసి అక్కడికి ఆగిపోయారు. అంటే ఒక్కొక్క యుగానికి అంతం జరుగుతూ వచ్చింది. కానీ శివుడికి ఎక్కడ కూడా ఆయన సందర్భం చూపించలేడు. ఎక్కడ ఆయన ఖాళీ యుద్ధం చేసినట్టు కనబడిన తరాలు కూడా లేవు, ఎక్కడ అసలు ఆ తరుణం లేదు. అయితే అహం లేనివాడు కాబట్టి ఏంటంటమ్మా, మీరు అన్నట్టుగా పూజ చేసే విధానంలో శివుడిని చేరడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే అంతఃకరణ శుద్ధితో నీవు చేస్తున్న ఆ మనస్సు ఏకైకంగా మాట్లాడేది నీ కులదైవ ఆరాధన. నీ కులదైవం ఎవరు తల్లి? శివుడు కాదు మీ కులదైవం. ఇప్పుడు కులదైవం వచ్చేసి ఒక 5-6 మనకి ఉన్న దేవుళ్ళే ఉంటారు. అందులో నరసింహుడు ఎక్కువ ఉంటాడు, తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటాడు, తర్వాత వీరభద్ర స్వామి అని ఇట్లా ఉంటారు. ఎక్కువ శాతంగా మగవాళ్ళే ఉంటారు కులదైవం. ఇలవెల్పులు వచ్చేసి అమ్మవార్లు ఉంటారు. 3 దేవతల్లో మనకు అమ్మవార్లే ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఇలవెల్పులు ఉంటారు. నీ ఇలవెల్పులని, నీ కులదైవాన్ని నీవు ఇష్టంగా పూజించడమే శివుడిని పూజించడం. అందరూ శివుడిని పూజిస్తే మరి ఇలవెల్పులు కులదైవాలంతా ఎక్కడికి వెళ్ళాలి? అంటే కొంతమందికి మాకు కులదైవం లేదు, అది భ్రమ. కులదైవం లేనిది ఒక జన్మ నక్షత్రమే లేదు. కులదైవం లేనిది నీకు ఒక మానవ శరీరానికి ఒక నక్షత్ర రూపము, తర్వాత దానికి కావాల్సిన ఒక పేరే రాలేదు. మీ గోత్రనామాలు ఎక్కడి నుంచి వచ్చాయని మనం చెప్తే అమ్మా, చాలా మంది ఈ రోజుల్లో గోత్రం అనేది ఎవరికి తెలియదు. గోత్రం అంటే ఫలానా మార్కండేయ గోత్రం, ఫలానా శివయ్య గోత్రం, లేదా ఫలానా భద్రకాళి గోత్రం అని కొన్ని చెప్తూ వస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటమ్మా, ఈ గోత్రం అనేది నీ చిరునామా. నీ చిరునామా అనేది కేవలం ఆ గోత్రంతోనే నిన్ను దేవుడు గుర్తుపడతాడు.
నీకు ఫలానా వంశంలో ఫలానా స్వప్న అని అంటే గుర్తుపట్టాడు తల్లి. గోత్రమే దేవుడికి అసలైన సిసలైన విలువ. ఈ గోత్రం ఎవరిదో తెలుసా తల్లి? ఒకప్పుడు ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ పేరు లక్ష్మి అనుకో తల్లి, ఈ లక్ష్మి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఒక వ్యక్తి ఒక గురువు దగ్గర, ఒక పెద్ద మనిషి దగ్గర ఒక వివరణని, ఒక విద్యని, ఒక అర్హతని, ఒక మంచితనాన్ని, ఒక పుణ్యాన్ని సంపాదించినప్పుడు ఆ పుణ్యాన్ని కాస్త రుజువు చేయడానికి వచ్చినప్పుడు అవతల వ్యక్తి నీవెవరవి అడిగినప్పుడు నేను ఫలానా రాజు, ఫలానా గురువు, ఫలానా వేద మహర్షి దగ్గర నుంచి వచ్చాను, ఆయన ఆశ్రమం నుంచి, అంటే ఆయన ఆశ్రమం అంటే ఆయన పేరు ఏం పేరు అంటే మార్కండేయ. అంటే ఆ మార్కండేయ ఎవరంటే ఆయన ఒక గురువు. అంటే ఓహో ఫలానా గురువు మార్కండేయ నుంచి ఈ లక్ష్మి వచ్చిందని అంటే మార్కండేయ అన్న పేరు చెప్పి లక్ష్మి అన్న మాటకి విలువ వచ్చేది. ఇదే గోత్రం తల్లి. ఈ గోత్రాన్ని శాస్త్రాల్లో, గ్రంథాల్లో, తర్వాత మనం అనుకుంటున్న దాంట్లో ఏం రాస్తుంది తెలుసా అమ్మా? గోత్రం అనేది నక్షత్రాలతో ముడిపడి ఉంటుంది, తర్వాత మనం పుట్టిన తేదీలు గ్రహణాలతో సంబంధపడి ఉంటుంది అని అంటారు. ఈ గోత్రం అనేది ఒక మనిషి నుంచి మాత్రమే వచ్చిందని ఎంతమందికి ఈరోజు తెలుసు? నువ్వు చెప్పమ్మా. తెలీదు. శివనామస్మరణం ఎందుకు, ఏ విధంగా చేరాలి అని అంటే, ఎక్కడైతే నిజమైన అవసరం ఉండి ఆకలితో ఉంటాడో అక్కడ ఆయన పక్కన కూర్చొని భోజనం పెట్టినప్పుడు నీ పక్కన కూర్చున్నవాడే శివుడు. అంటే నిజంగా అవసరం ఉన్నవాడికి పూజిస్తే చాలు. అందుకే కదా ఆయన చాలా సింపుల్గా కనబడ్డాడు. ఆయన్ని బంగారం వేసుకొని ఉంటే ఆయన చూడడానికి మనం కూడా ఆలోచిస్తాం నీకు అంత బంగారం ఉందని. కాబట్టి ఆయన వెరీ సింపుల్గా కూర్చున్నాడు. వెండి కొండల వాడు మరి వెండి మీద ఎందుకు కూర్చున్నాడు? వెండి కొండలు అంటే తెలుసా తల్లి అర్థం? దీనికి కూడా శాస్త్ర గ్రంథాల్లో వేరే విధంగా రాస్తుంది. దాని నిజం ఏంటంటే అమ్మా, వెండి కొండలు అంటే వెండిని చాలా చిన్న జీవితాల్లో వాళ్ళు కూడా కొనవచ్చు. అందుకని పరమాత్ముడు వెండి కొండ మీద చిన్న చిన్న బ్రతుకులు కూడా నన్ను చేరుతాయి పార్వతి, నేనే ఒళ్ళంతా బంగారం వేసుకొని కూర్చుంటే నన్నెవరు చేరుతారు అన్న అర్థం ఈరోజు గ్రంథాల్లో ఏమి రాస్తుంది? దానికి వక్రీకరించి నేనన్న నలంద విశ్వవిద్యాలయంలో పోయిన అత్యంత అమూల్యమైన సందేహాలు ఇవే. శివుడిని చేరాలంటే బ్రహ్మముహూర్తంలో లేసి ఒళ్ళంతా కాషాయం బట్టలు వేసి పూజిస్తే సరిపోదమ్మా. నీవు చేసే ప్రతి పనిలో నీవు ఏ మతం అంటే నేను మానవుల మతం, నువ్వు ఏ యొక్క కులం అంటే నాది మానవ కులం, నువ్వేం చేస్తున్నావు అంటే నేను మానవులకి సహాయం చేస్తున్నా అని అన్నవాడే నిజముగా శివుడికి ప్రీతమైన భక్తుడు. ఆయన్ని చేరాలి అని అంటే తల్లి పూజలు, పురస్కారాలు ఇవన్నీ ఏమీ ఎక్కడికి సాటి కావు. 4 యాగాలు, 4 యుగాలు మీరు అన్నట్టుగా వేదాలు 4లో ఏం రాయించబడిందో తెలుసా అమ్మ? నెత్తిపై గంగని పెట్టుకునే వాడికి నీవు ఏమి అభిషేకం చేయగలవు? పంచభూతాల అధిపతికి నీవు ఏ పంచభూతాలను తీసుకొచ్చి ఆయనకి వివరణ ఇవ్వగలవు? అన్నపూర్ణే ఆయన చెంతుండగా నీవు అన్నం పెట్టి ఆయనని మురిపించగలవా? ఆయనకి ఏది నువ్వు పెట్టలేవు. ఆయన పెట్టిందల్లా మానవ శరీరాన్ని మానవుడిలాగా చూసి నిజమైన అవసరం ఏమని. దీనికి నేను ఇలా కూడా చెప్పవచ్చు, శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఈ మంత్రాలు తూర్పుకి లేదా ఉత్తరాన ఈ దీపాలు పెట్టి పూజించవచ్చు అని గుర్తుపెట్టుకోమ్మా. అలా పెట్టడం వల్ల ధర్మం కాదు రావాల్సింది అంతఃకరణ శుద్ధి. అది దేవుడు నీ ఇలవెల్పులు నీ కుల దైవం. వాళ్ళని పూజించినప్పుడే శివుడిని పూజించిన వాడు అవుతావు. నువ్వు ఆలోచించమ్మా, ఇమీడియట్ అపాస్ట్రఫీ ఉంటుందా ఎక్కడన్నా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నువ్వు డైరెక్ట్ కలవగలవా? నీ కిందున్న వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే కదా నీ అప్రూవల్ పైకి వెళ్తుంది. నువ్వు డైరెక్ట్ గా నీ పైన వాడు చూస్తాడా అప్రూవల్? చూడడు కదా. శివుడి విషయం కూడా ఏంటంటమ్మా, నీవు చేసే పనులను బట్టి నీ ఇలవెల్పులని పూజించి నీ యొక్క కులదైవాన్ని ఆరాధిస్తే దాని ద్వారా కదా వీళ్ళు వెళ్ళి నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, నా బిడ్డలకి బాగా పుట్టాలి, వంశం బాగుపడాలి, నాకు ఆరోగ్యం బాగుండాలని నా పిల్లలు నన్ను అడుగుతూ ఉన్నారు. మీరు సమాధానం ఏదైనా ఇవ్వగలరా ప్రాణదాత అన్నప్పుడు ఆయన ద్వారా చేయగలుగుతాడు ఆ పని, కానీ ఆయన డైరెక్ట్గా ఏ పని చేయలేడు. కానీ ఒకటి ఛాన్స్ ఏముందంటే అమ్మ, ప్రాణాలని మాత్రం క్షమాభిక్ష పెట్టే అధికారం ఆయనకు ఉన్నది. ఏ కులదైవం ఉన్నా ఏ లెవెల్ ఉన్నా ఆయన చూసుకోగలుగుతాడు. అది మాత్రం మేము చెప్పగలుగుతాం. ఒక శివభక్తులమైనా మేమమ్మ ప్రతి దేవతలని ప్రతి దేవుళ్ళని మొక్కుతూ వెళ్తాం. అహంకారం అనేది శివుడు కదా, శివుని పూజిస్తున్నాం కానీ లేదు. ఇలవెల్పులు ఉన్నారుగా. కులదైవానికి ఒక మాట మర్యాద లేనిది శివుడు కూడా నీ వైపు చూడాడు. పార్వతీమాత ఉందిగా, ఇప్పుడు పార్వతిని పూజించిన వాళ్ళు చాలా మంది శివుడిని పూజించారు, మీకు తెలుసా అమ్మ? శివుడిని పూజించిన వాళ్ళు అఘోరాలంతా పార్వతీమాతను పూజించారు. మరి ఎందుకు? ఇప్పుడు ఏంటంటే ఆయన ముల్లోకాధిపతి, ఎవరిని ఎక్కడ పుట్టించుకోవాలి అక్కడే పుట్టించుకుంటాడు. ఆయననే సాటి అని పెట్టుకున్న భక్తులు పెట్టుకుంటాడు. ఇప్పుడు పార్వతీమాతను పూజించలేనంత మాత్రాన పార్వతీమాత వీళ్ళ మీద ఏమీ కోపంతో లేదుగా. నియమ నిబంధనలు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు తల్లి. దాన్ని నేను వేద పండితులతో తర్వాత వేద మంత్రాలతో చెప్పట్లేదు, చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాను. నీ మనస్సు అంతఃకరణ శుద్ధితో ఆకలిగా ఉన్నవాడికి చేయగలిగిన ఆ నరరూప సహాయమే
శివరూప శివుని సహాయం అంతే. అదే మనకు ముఖ్యమైనది. అర్ధనారీశ్వరుడు శరీర భాగాన్ని ఇచ్చేశాడే నా తల్లి పార్వతీమాతకి. అవును. నెత్తిపై గంగామాతని పెట్టి నా తర్వాత సృష్టిని ముంచాలి నీవు, సృష్టిని ముంచగలవా గంగా అనంటే, అలా ఎలా అన్నారు మీరు అనంటే, నేను నా పిల్లలని చంపలేను, నీవైతే నా పిల్లలని నేను ఏదైనా ఆలోచన చేసి సృష్టిని ఒక సమయానుకూలంగా వచ్చినప్పుడు నీవే నీలో కలుపుకోగలవు అన్నప్పుడు నా పైన స్థాయి నీదే కదా అని నెత్తిలో పెట్టినాడు నా తండ్రి. మరి అంతటి వివరణని నా తండ్రి ఇచ్చిన ఆ శరీరంలో ఏ వివరణని మనం ఎతకగలం తల్లి? అవును. పూజ మనసుతో చేయవలెను. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.